విర్రవీగుతున్న దుష్టత్వమును విడిచిపెట్టి సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం చిత్తం ఏదైతుందో ఆ చిత్తాన్ని జరిగించుకుంటూ నడిస్తే మన జీవితాలు కొన్ని రోజులు బ్రతికినప్పటికీ కూడా అవి దేవుని సన్నిధానంలో సంతోషకరంగా మనము గడపగలుగుతాం. దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తంట ఆయన ఉన్నతమైన సింహాసనాల మీద పెద్దల ప్రధానులతో ఆయన వారిని కూర్చుండబెడతాడంట. అవునండి, దరిద్రులు ఎక్కడ ఉంటారో, దీనులు ఎక్కడ ఉంటారో, నిస్సహాయులు ఎక్కడ ఉంటారో దేవుడు అక్కడే ఉంటాడు. గమనించండి, నేను నిస్సహాయుని, నాతో ఎవరు లేరని మీరు అనుకోవద్దు. నేను దరిద్రుని, నా దగ్గర ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, బ్రతకడానికి దారి లేదు అని అనుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మీతో దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారని మేము ఎక్కడ ఉన్నాం? దేవుడు ఉండబట్టే కదా మన అందరం బ్రతికుంటా. దీనులను ఒకలాగా దరిద్రులను ఒకలాగా చూడండి, అందరినీ ఒకేలాగా చూస్తాడు. ధనవంతులు వేరేలాగా చూడండి. దీనులైనా దరిద్రులైనా ధనవంతులైనా ఒకటే. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు. మన ప్రవర్తనను బట్టి మనిషికి నిర్ణయించాల్సిన సమయాన్ని నిర్ణయిస్తాడు, నిర్ణయించాల్సిన శిక్షను కూడా దేవుడే నిర్ణయిస్తాడు. దీనులు దరిద్రులు ఎక్కడైతే ఉంటారో దేవుడు మొట్టమొదటిగా అక్కడే ఉంటాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? దీనులను దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తువాడు ఆయనే, పెద్దల ప్రధానులతో ఆయన కూర్చుండి పెట్టడానికి లోకానికి ఆయన వచ్చాడట. అటువంటి హీన స్థితిలో నుండి ఐగుప్తు దేశం నుండి కొన్ని లక్షల మందిగా ఇజ్రాయేల్ ప్రజలందరూ బయలుదేరి వస్తున్నారు. వారికి ఎక్కడైనా ఉండటానికి సరైన స్థావరం ఉందా? ఎక్కడైనా మంచి గూడు ఉందా? 40 సంవత్సరాల పాటు వారు అరణ్య ప్రాంతాల్లో నడుస్తుంటే దేవుడు అన్నాడు, నేను నీతో వస్తాన్నాడు అన్నాడు. నేను నీతో వస్తాన్నాడు అన్నాడు. మనం ఈరోజు చాలామంది అనుకుంటాం, ఎదుటివాడి బిల్డింగ్ చూసి చాలా పెద్ద బిల్డింగ్ కట్టాడే, మంచి కారు కొనుక్కున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, నేను కూడా అలాగే వెళ్ళిపోవాలి, అలా ఉండాలని అనుకుంటాం. మన మధ్యకాలంలో ఒక రోడ్డు పక్కన చూశాను, చిన్న చిన్న గుడారాలు వేసుకుని చెత్తలో పడుకున్నట్టు వారిని చూస్తే వారు అన్నం లేక ఆ కింద పడ్డటువంటి అన్నం మెతుకులు లేకపోతే ఆ రొట్టె ముక్కలు ఏరుకు తింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువా నీకు స్తోత్రంలో, ఎందుకంటే వాడికంటే నన్ను గొప్పగా పుట్టించావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడిని ఆ స్థితిలో ఉంచావు, నన్ను ఈ స్థితిలో ఉంచావు. వాడిని చూసి నేర్చుకోరా, అన్నం విలువేంటో తెలుసుకో, బ్రతుకు విలువేంటో తెలుసుకో, ఆ గుడారంలో బ్రతికే బ్రతుకు విలువేంటో తెలుసుకో. వాడికంటే నిన్ను గొప్పగా ఉంచాను, విర్రవేగకు. నువ్వు నెమ్మది కలిగి శాంతి సమాధానంలో కలిగి జీవించాలని వాడికంటే ఉన్నతమైన స్థానంలో నేను ఉంచాను, నేర్చుకో అని దేవుడు వాళ్ళకి చూపిస్తుంటే మరి అది చూసి మనం నేర్చుకోవాలి. కానీ మనం విర్రవీగే దుష్టత్వంతో సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించి ఉండగా మన ప్రవర్తన ప్రవర్తిస్తూ